రాష్ట్ర సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ తలపెట్టిన మహాయాగ క్రతువులు ఇవాల్టి నుంచి ప్రారంభం కానున్నాయి. విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి ప్రత్యక్ష పర్యవేక్షణలో ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో 5 రోజుల పాటు యాగాలు జరగనున్నాయి. కేసీఆర్ దంపతులు యాగకర్తలుగా వ్యవహరిస్తున్నారు. రాష్ట్రంలో సకాలంలో వర్షాలు పడి రైతులు ప్రజలు సుభిక్షంగా ఉండడంతో పాటు ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ పథకాలు నిరాటంకంగా కొనసాగాలని ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి యాగాలు నిర్వహిస్తున్నారు. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రంలో 5 రోజుల పాటు సహస్ర చండీయాగం, రాజశ్యామల యాగం, చతుర్వేద మహాయాగం, సప్తశతి యాగం, రుద్ర మహాయాగాలను శృంగేరి పీఠం సంప్రదాయాల ప్రకారం నిర్వహించనున్నారు. విశాఖ శారదా పీఠాధిపతి శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి ప్రత్యక్షంగా యాగక్రతువులను పర్యవేక్షించనున్నారు. తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, మహారాష్ట్రాలకు చెందిన సుమారు 300 మంది ఋత్వికులు యాగాల్లో పాల్గొననున్నారు. ఉదయం 11 గంటలకు యాగాలను శాస్త్రోక్తంగా ప్రారంభిస్తారు. కేసీఆర్ దంపతులు మొదట గణపతి హోమం, గోపూజ చేసిన తర్వాత ప్రధాన క్రతువులో పాల్గొంటారు. ఆయా యాగాలను మాడుగుల మాణిక్య సోమయాజులు, నరేంద్ర కాపే, ఫణి శశాంక శర్మ, భద్రకాళి వేణుల ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఏకోత్తర వృద్ధి సంప్రదాయంలో జరిగే సహస్ర చండీయాగంలో తొలి రోజు 100 సప్తశతి చండీ పారాయణాలు, రెండో రోజు 200, మూడో రోజు 300, నాలుగో రోజు 400 పారాయణాలు చేస్తారు. ఇలా మొత్తం కలిపి 1000 పారాయణాలు చేస్తారు. ఒక్కొక్క దాని ద్వారా ఒక్కొక్క ఉపయోగం ఉన్నది. కాబట్టి ఈ యాగం ద్వారా అనేక ఉపయోగాలు. అవి మన వాక్కు సరిపోదు, స్థలం సమయం సరిపోదు, అనంతమైన శక్తి ఆయనకు ఉన్నది. ఆ అమ్మవారు జగదంబ కాబట్టి ఆమె వస్తున్నదాన్ని మొత్తం అన్ని బ్రహ్మాండంలో ఉన్న సమస్త దేవతలను మంత్రము ద్వారా ఆహ్వానిస్తారు. దేవతలందరినీ ఆహ్వానించి అందరిని పూజించి అందరికి అన్నం దాని హోమ రూపంలో, పుష్పార్చన రూపంలో, ప్రార్థనా రూపంలో, వేద రూపంలో, క్రమ రూపంలో ఇవన్నీ అర్చన చేసి వాళ్ళని తృప్తిపరిచి వాళ్ళ అనుగ్రహం ద్వారా జగత్తును సస్యశ్యామలం చేయాలని. యాగాల నిర్వహణ కోసం సర్వం సిద్ధమయ్యాయి. ప్రముఖ వాస్తు నిపుణులు సుద్దాల సుధాకర్ తేజ పర్యవేక్షణలో యాగశాలల నిర్మాణం చేపట్టారు. శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామివారికి ప్రత్యేకంగా వసతి గృహం, ఋత్వికుల కోసం వసతి, భోజనశాలలు నిర్మించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం సాయంత్రం ఏర్పాట్లను పరిశీలించి తగు సూచనలు చేశారు. ఈ నెల 25వ తేదీ రుద్రహవనం, పూర్ణాహుతితో మహారుద్ర సహిత సహస్ర చండీయాగాన్ని పూర్తి చేస్తారు.